Hello everyone, this is Shweta. My name is Inder and welcome to our channel. It's time for the next scene from movie Gautami Putra Satakarni. Let's watch it. Let's watch it. పెళ్లి రోజు రమ్మని కబురంపారు. మోసో పిల్లవాడిని తీసుకోవడానిక మీ మాట మీ ఇష్టం, కానీ నా బిడ్డ నా కష్టం. ఎలా ఇచ్చేస్తారు? నేను మాట ఇచ్చింది వస్తానని కానీ ఇస్తానని కాదు. బిడ్డడు నీ కష్టం, నా రక్తం. మీలో ఉన్నంత వరకే మీ రక్తం, అది నాలో ప్రాణం పోసుకుంది, నాది. పసిపిల్లాన్ని యుద్ధానికి తీసుకెళ్తానంటున్నారే, మీరు తండ్రేనా? ఆశిష్టి 9 నెలలు కష్టపడి కడుపు చించుకుని కంటికి నాకు తెలిసింది. Oh, come on. నా బిడ్డ. Yeah, but yeah, his son. పంపి తీరాలి. మహారాజుగా ఆజ్ఞాపిస్తున్నాను. ఆగండి. నా భర్తనే కాదంటుంటే మధ్యలో ఈ మహారాజు ఎవరు? నా బిడ్డ. నా బిడ్డ. తల్లిగా 9 నెలలు మోసి నీ బరువు దించుకున్నాను. తండ్రిగా నా ప్రాణం పోయేంత వరకు తన బరువు మోస్తూనే ఉంటాను. పులోబావి కేవలం నాకు గొరువు పెట్టే కొడుకు మాత్రమే కాదు, భావి భారత చక్రవర్తిగా శాతవాహనుల జ్యోతిని నా తర్వాత కూడా వెలిగించవలసిన వారసుడు. వదులుకుంటారా? పోగొట్టుకుంటారా? ఒక బిడ్డ కడుపున పడ్డప్పుడు యుద్ధానికి వెళ్ళారు. ఇప్పుడు సరాసరి ఇంకో బిడ్డను యుద్ధానికి తీసుకెళ్తున్నారు. మీరు మనిషినా? Uh-oh. Whoa. చేస్తున్నారో మీకు అర్థమవుతుందా? మన బిడ్డ నహపాలుడి దగ్గర బందీగా ఉన్నాడు. అటు చూడు, శాతకర్ణి తన బిడ్డని కూడా యుద్ధానికి తీసుకెళ్తున్నాడు. నేను వెళ్ళి అతనితో యుద్ధం చేయమంటావా? నాన్నగారు, మీకు యుద్ధానికి వెళ్తున్నాం కదా, వాళ్ళకి యుద్ధానికి తీసుకెళ్ళలేదు కదా, మరి ఇప్పుడు ఎందుకు ఇలా తీసుకునేవారు? శత్రువుకి నిన్ను చూడాలనుందట. అన్న, ఎందుకంటా? ప్రాణం పోయే ముందు పసిపిల్లలను చూస్తే మంచిదట. ఈ పిల్లలు లేరన్నా? Wow. I guess ये उधर जा रहे होगे ना, वो बंदे को मार दिया था. నా బిడ్డకి ఏమైనా అయితే నేను బ్రతకను. మన యువరాజుల్లో ఏ ఒక్క ప్రాణానికి హాని జరిగినా సాధించిన సామ్రాజ్యాలన్నీ ఆ బిడ్డ తల్లికి ధారపోసి ప్రాణత్యాగం చేసి ప్రమాణం చేశాడు. ఈ యుద్ధం నా కోసమో నా బిడ్డ కోసమో కాదు, అందరి బిడ్డల కోసం. వాడు మీ పులోమావిని అడిగాడన్న కసితో కత్తి కట్టారు. అదే మీ బిడ్డ వాడి బందీగా ఉంటే మీరు ఈ సాహసం చేయగలరా? కసే కారణమైతే కథనంలో నేనుంటే చాలు మిత్రమా. నా బిడ్డ అవసరం లేదు. నాబారుడి బందీలుగా మీ యువరాజులున్నారు. మీ మహారాణుల పుత్రశోకంతో నా శత్రు శేషం తీర్చుకోలేను. ఈ శాతకర్ణి మాతృత్వానికి దాసుడు. నా బిడ్డతో పెడతాను. మీ యువరాజుల్ని మీకు అప్పగిస్తాను. Oh, तेरी. Ah. Wow. मस्त शॉट है, बहुत अच्छा शॉट है. Get ready. Oh, ఎలా మరి సామంతులు ఏం చేస్తున్నారు? శాతకర్ణి సేనలు సౌరాష్ట్రలో ప్రవేశించాయి మహారాజా. మామగారు, మీరు ఇలా శాతకర్ణి నమ్మి ధైర్యం ఉంటే నడవాలి, లేదా ధైర్యానికి దారివ్వాలి. మన యువరాజు క్షేమంగా తిరిగి రావాలని భగవంతుని ప్రార్థించు. నహపాలునితో యుద్ధానికి శాతకర్ణి బయలుదేరాడు. ఎవడి చావు ఎవడి చేతుల్లో ఉందో వాడి చావు నా చేతుల్లో ఉంటుంది. Oh.
बहुत जबरदस्त. ఓ మేము వెళ్తాం. ప్రభు మీతో కత్తి కలిపేందుకే కాదు, మాట కలిపేందుకైనా సమవుజ్జి కావాలి. వారు భృత్యులు, మేము ఉన్నాం కదా. మాకు సమం నుండి కలిగే తల్లిదండ్రులు ఇంతవరకు ఈ భూమి మీద పుట్టలేదు హిరణ్య. బిడ్డలు అడిగింది నన్ను, బదులు చెప్పాల్సింది నేను. రోజు ఈ సమయంలో అమ్మ నా కథలు చెప్తుంది, మీరు చెప్పరు. మన Okay. కథలు చెప్పకూడదు పులమా, మన కథలు జనం చెప్పుకోవాలి. పోనీ అంటారంట. ఆ రాజు ఏడుగురు కొడుకులంట. ఏడుగురు వేటకెళ్ళి 7 చేపలు తెచ్చాడంట. వాటిని ఎంతలో పెట్టి మాటని గౌరవించి మీ కొడుకుని తెచ్చినందుకు అభినందనలు. నేను నహాపణ చక్రవర్తి అల్లుడైన వృషభదత్తుణ్ణి. కొడుకుతో పాటు కరవాలాన్ని కూడా ఓ మా ప్రభు పాదాల చెంత నుంచి తల వంచి తాగిపడి ఆ 7 చేపలు లేదు, ఒక చేప ఎందుకు ఎండలేదు చెప్పు. ఓ చేప ఎంతలేంట. చేపడు ఎందుకు ఎండలేదు అంటే శాతకర్ణి, ఇది పిల్లాట కాదు, షహరాట సేనతో చెలగాట. ఇది శత్రువుల నెత్తులతో కట్టిన క్షత్రపకోట. చేపడు ఎందుకు ఎండలేదు అంటే నాకు గదిలో పడ్డం వచ్చి శాతకర్ణి, వా తండ్రి పాలలో ముక్కలు ముక్కలైన నీ శాతవాహన సామ్రాజ్యాన్ని అడుగు. నా ఉక్కు పిడికిలి బరువు లెక్క చెబుతుంది. అది గతం, నేను భవిష్యత్తు. వేట మొదలు కాకుండా తోట వదిలిపో, లేదా పరిగెత్తే మీ ప్రాణాల్ని పరమాత్ముడు. శరణమంటే రక్ష, రణమంటే మరణ భిక్ష. శరణమా రణమా. ఈ కథలో నీతేంటో తెలుసా నాయనా? రాజులు రాజ్యం కోసం కత్తులు పట్టాలి, ధర్మం కోసం తప్పులు పట్టాలి. ఇలా చేపలు కప్పలు పడుతూ కూర్చుంటే చేమలు కూడా లోకమైపోతాము అని. దేశం అడుగున బతికే పడుగు అధములం కాదు, ప్రథములం. ఈ విశాల దేశాన్ని భుజాలపై మోస్తున్న పునాదులం, వీరులం, వేద భూమి వేరులం. హిరణ్య, పేరులో ఏయ్ శాతకర్ణి, ఆ నరికి ఆ శిరోఖండం ఓ. మీద మోపి శాసనాన్ని అధిష్ఠిస్తా. దేక్, నా కొడుకు తల కాదు కదా, 3 సముద్రాల నీరు తాగి ముందు కొరుకుతున్న నా గుర్రపు గిట్ట కట్టిన మట్టిని కూడా ముట్టలేవు. అబ్సల్యూట్లీ బద్దలు కొట్టుకుని వస్తున్నా తస్మా. గోటిక్ క్షిపణుల సాటి శాతకర్ణి సేనలారా, ఏరులై మోగిస్తుంది. चला हाँ, आ जाओ आ जाओ. ఆ ओ बहुत मस्त है यार. ओ नाइस. डन. चल मजबूत है वो. वाव
अरे रे शिट कैसे घुसेंगे अंदर में, वो देखना है। घुस तो जाएंगे यार, बट कितने लोग कब तक बोलते ना मर जाएंगे। देख रहे हो, मैं पहुंच गया, ऑलमोस्ट पास तो पहुंच गए। आज तो पहुंच गए। ये देखो ये इन लोगों का काम खत्म किया है। ओ हो नाइस। चढ़ गए चढ़ गए। ओए 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 नहीं यार, वो लोग भी कम नहीं है। अरे रे 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 कैसे कैसे ये सबसे खराब है। हाँ, जला देने का ऐसे। ఉగ్రసేన ప్రభు గోడ చేయడం చాలా కష్టంగా ఉంది. ఇప్పటికే మనం సగం వారాలు కోల్పోయాం. अब क्या करेगी? अरे बाबा रे बाबा। शाम हो गई ना। शाम हो गई। वो लेकिन this स्टार्टिंग में वो is- माँ के लिए बहुत खराब लग रहा है। हाँ। यार मॉम, इट्स डिफिकल्ट फॉर मॉम टू सेंड हिज सन टू अ वॉर, दैट इज सो स्मॉल सन। और उसको तो लाइक कुछ आता भी नहीं है बच्चे एंड को बहुत यार। सारे देखा, बहुत सारे लोगों के लोग बच्चों को उन्होंने ऑलरेडी पकड़ के रखा हुआ पकड़ है। के रखा हुआ है। पर ये वॉर बहुत डिफिकल्ट है यार, क्योंकि ये लोग हाइट पे, इनका किला भी बहुत मजबूत है। एंड ऊपर से इनके बोलते ना इक्विपमेंट्स भी बहुत सारे हैं, हथियार वत्यार भी, जिससे वो लोग लोग के counter कर सामने पाए। ना, हाँ वो बहुत बोलते ना लॉस देयर हाफ half ऑफ of द the मैन, man. आधे आदमी लोग खो चुके फर्स्ट आई थॉट कि चलो अच्छा है, हो जाएगा, बट नो इट्स नॉट Difficult दैट इजी। या एब्सोल्युटली। अभी वही देखना है ये कैसे फोटो में छोड़ेगा, तो नहीं, वो तो घुसना ही है अंदर। कैसे अभी थोड़ा कैसे थोड़ा टेक्निकली वो क्योंकि अभी नुकसान, काफी जानों का नुकसान हो गया, तो वो तो है इधर। चलो देखेंगे अगले सीन में। So guys, meanwhile do like, subscribe, Share, comment, click on the bell icon.